హాయ్ అండి, ఈరోజైతే చికెన్ కర్రీ స్పెషల్గా చేసుకోబోతున్నాం. చూసారు కదా, ఇదిగో బంగాళదుంప, చికెను, ఉల్లిపాయలు, టమాటా, ఇది బిర్యానీ ఆకు, ఈ లవంగాలు, ఈ దాల్చిన చెక్క, కవరేపాకు, కొత్తిమీర. ఈ చికెన్ చూస్తున్నారు కదండి, దీంట్లో అయితే మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ కలిపి మిక్స్ చేసేసి ఒక అరగంట మ్యాగ్నేట్ చేసాము. ఇప్పుడైతే ఈ ఐటమ్స్తో చక్కగా కర్రీ మా స్టైల్లో ప్రిపేర్ చేయబోతున్నాం. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, తర్వాత ఉల్లిపాయలు వేస్తావమ్మా. ఉల్లిపాయలు వేసి ఏం చేస్తావో తెలీదు, చికెన్ తిని అయితే చాలా రోజులైంది, కర్రీ అయితే అదిరిపోవాలి. సరేనా? అలాగే. ఓకే. వంటకని చేసుకున్న బంగాళదుంపలను శుభ్రంగా కట్ చేస్తున్నాడు చూడు స్పూన్తో. డాడీ ఇటు చూడు, హాయ్ చెప్పు, ఇటు చెప్పు, హాయ్ చెప్పు. అబ్బా, ఫస్ట్ వేసావా? ఓకే. బంగాళదుంప కూడా వేసేస్తున్నాము, ఎందుకంటే చికెన్తో పాటే ఇవి కూడా ఉడకాలి కాబట్టి. తల్లి బంగాళదుంప వేసి సగం ఉడికిపోయింది చికెన్ అయితే. టమాటాస్ వేస్తే మొత్తం కలిసి ఉడికిపోద్ది. కాసేపు ఉడికిన తర్వాత ఏమైనా బ్యాలెన్స్ ఐటమ్స్ వేసుకొని, అదే మసాలాలు ఏమైనా సరిపోలేదా అది చూసుకొని, సాల్ట్, కారం చూసుకొని దించేస్తే రెడీ అయిపోయినట్టండి కర్రీ. ఈ బంగాళదుంప వేసుకోవడం వల్ల గ్రేవీ మనకు ఎక్కువ కలిసి వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎవరన్నా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కర్రీ ఎలా వచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నేరేడుపళ్ళు అండి ఇవి, మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. వీటి గురించి కూడా ఒక వీడియో సపరేట్ చేయమంటే చేస్తాము. అడవిలో దొరుకుతాయి, బాగుంటాయి. ఈ టైంకి అయితే తీయగా ఉంటాయి. వీటిని కనుక తింటే నాలుక నల్లబడుతుంది. టేస్ట్ అవుతుంది. బాగుందా? వీళ్ళకి తీసుకో. చూసారు కదండి, చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా బాగుంటుంది, తీయ ఉంటుంది. ఉడికిపోవచ్చింది కర్రీ అయితే.
డాడీ ఏం చేస్తున్నావు? డాడీ ఇటు చూడు, ఏం చేస్తున్నావు? నాటుతున్నావా? వంట అయితే రెడీ అయిపోయినట్టే. ఒక్క 5 minutes తర్వాత దించేస్తే సరిపోద్ది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ కూడా చాలా ఎక్కువ వచ్చింది. అబ్బా సూపర్ వచ్చిందమ్మా కర్రీ. అన్నం కూడా వేడిగానే ఉంది, కర్రీ కూడా వేడిగానే ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, చక్కగా ఉంది. నేనే వండాను కాబట్టి నాకు నచ్చుతుంది, నీకు నచ్చాలి కదా. నాకు ఇష్టమే, నచ్చింది. జాయింట్ వేసుకో. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోని అయితే చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.